शन्नो मित्रः शं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः। नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि धृतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारम् अवतु अवतु माम् अवतु वक्तारम्। ओम शांति शांति शांति। ओम యొక్క సత్యార్థ ప్రకాశం సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. ఓం నమస్తే ఆచార్యజీ. సర్వేభ్యో నమో నమః ఆచార్యజీ. నమస్తే. అందరితోటి మనవేంటంటే సత్యార్థ ప్రకాశము అనే గ్రంథం అందరి దగ్గర ఉండాలి. అది కూడా ముఖ్యంగా గోపిదేవ్ శాస్త్రి గారి సంపాదకత్వంలో ఉన్నటువంటి అనువదించినటువంటి గ్రంథము ఉంటే బాగుంటుంది. గ్రంథము లేకుండా ఊరి వింటే దానికి ప్రయోజనం కూడా కలగదు. ఏదైనా సందేహం ఉన్నా చూసి అడగాలి. ప్రతి ఒక్కరి దగ్గర ఉండాలి. మీరు అడిగే సందేహం ఎక్కడ చూస్తున్నారు అనేటువంటిది చెప్పగలగాలి. ఎందుకంటే అందరి దగ్గర ఒకే రకమైన పుస్తకం ఉంటే చెప్పేటువంటి విషయాన్ని తొందరగా పట్టుకోవచ్చు. ఇంకా వేరే సంస్కరణలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పక్కన పెట్టి పండిత గోపిదేవ్ శాస్త్రి గారిది ఇప్పుడు చాలా పెద్ద అక్షరాలతోటి విడివిడిగా ప్రతి పదాన్ని విడమర్చి మంచిగా ముద్రణ చేశారు. కాబట్టి ఇది ఉంటే బాగుంటుంది అందరి దగ్గర. సరే ఆచార్యజీ, ఉంది మా దగ్గర. నేను చూస్తాను, ఎవరిది అన్నట్టు నేను చూస్తాను ఆచార్యజీ. ఉంది సత్యార్థ ప్రకాశం. మంచిది. సత్యార్థ ప్రకాశం యొక్క భూమిక నడుస్తున్నది కాబట్టి సత్యార్థ ప్రకాశం భూమికలో మనము ఇది నిన్న వేరే పుస్తకం పట్టుకోవడం జరిగింది, అందుకే దీంట్లో వెతకడం జరుగుతుంది. ఈ యొక్క గ్రంథంలో ఏవేవైతే దీంట్లో పొందుపరచనైనదో ఆ యొక్క విషయాలను ఏదైనా సత్యమును గ్రహించినటువంటి వారు, బోధపడినటువంటి వారు దీంట్లో మరి అందరికీ యథావిధంగా ఉన్నదిన్నట్టుగా తెలియడానికి యొక్క రహస్యాన్ని ఇలా ఉంటే బాగుంటది అని అనిపించినప్పుడు మనము పుస్తకం ఏమి ముద్రణ అయింది, మనం ఏమి చెప్పదలుచుకున్నాము అనే రెండు విషయాలను ప్రతిభావంతులైనటువంటి వారి ముందు విడమర్చి విడివిడిగా చూపించినప్పుడు మనం చెప్పినటువంటిది సత్యమే అని చెప్పేసి ఆ ప్రతిభావంతులు, విద్వాంసులు ఏకీభవించినప్పుడు దానిని పొందుపరచడం మంచిదని చెప్పేసి దయానంద సరస్వతి చెప్పడం జరుగుతుంది. అయితే ఇదే అదనుగా చూసుకొని అసలు సంస్కృత భాష రానివారు మరియు ఈ యొక్క దయానంద సిద్ధాంతం లోతుగా తెలియని వారు ప్రతి ఒక్కరూ ఈ యొక్క సత్యార్థ ప్రకాశాన్ని అనువదించడానికి ఒక తెలుగులోనే కాదు, మొత్తం దేశంలో ఎన్ని ప్రాంతాలు ఉన్నాయో, ఎన్ని భాషలు ఉన్నాయో అన్ని భాషలలో మరియు ఇంకా విదేశీ భాషలలో కూడా అనువదించడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు పరిస్థితి ఎలా ఉన్నది అని అంటే, ఒక కవి చెప్తున్నాడు ఏంటంటే, రామునితో కపివరుడిట్ల నేను అన్న మాదిరిగా, రామునితో కపివరుడిట్ల నేను. అయ్యా వాళ్ళు ప్రేక్షకులు లేచి అడిగాడు, అయ్యా రాముని కాదు తోక ఉండేది హనుమంతుడికి అని లేచి అడిగిందంట. ఆ విధంగా
వారు చెప్పిన దాంట్లో తప్పులేదు, కానీ ఉచ్చరించే అక్షరాలలో ఏంటంటే రామునితో కపివరుడు ఇట్లనే కంటే ఆ కపివరునిలో కాకారం తీసుకొచ్చి రామునితో జోడించాడు కాబట్టి రామునితో కపివరుడు ఇట్లా నేను అట్లా ఈ ఈ విధంగా తయారైంది. కాబట్టి అది సరైనటువంటిది కాదు అనేటువంటి ఉద్దేశం దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి. తప్పులు మనవే ఉంటాయి. ఋషి దయానంద సరస్వతి దీంట్లో ఏ తప్పు లేదు, నేను రెండవసారి అన్ని సరి చేశాను, భాషను కూడా సవరించాను, భాష నేను హిందీకి అలవాటు అయ్యాను అని చెప్పేసి అన్ని విషయాలు వివరణాత్మకంగా చెప్తున్నాడు. కాబట్టి సత్యార ప్రకాశంలో ఏవైనా తప్పులు ఉన్నట్లయితే అనువదించేవారు, ముద్రణ చేసేటువంటి వారి తప్పొప్పులు చూసేటువంటి వారు, ముద్రణ చేసేటువంటి వారిది మాత్రమే, అంతేగాని దీంట్లో సైద్ధాంతిక దోషం అనేటువంటిది ఏది లేదు అనేటువంటిది అభిప్రాయం. కావున అతడు సత్యమతమును పొందజాలడు. ఎవరు పొందజాలడు అంటే ఎవరైతే పక్షపాతంగా ఉండి నా అభిప్రాయమే గొప్పది, నాకు సాటి ఎవరు లేరు అనేటువంటి అభిప్రాయంతో ఎవరైతే చెప్తుంటారో వారు సత్యమతమును, సత్యం యొక్క అభిప్రాయమును, సత్యం యొక్క మార్గదర్శనమును అతడు పొందజాలడు. కావున విద్వాంసులైనటువంటి ఆప్తుల ముఖ్య కర్తవ్యం ఏమనగా తమ ఉపదేశముల మూలమును, లేఖలంటే వ్రాసినటువంటి అభిప్రాయమును, తమ ఉపదేశములు ఏ రకమైతే అవి సత్యములని భావిస్తున్నారో అటువంటి వాటిని లేఖబద్ధముగా, లిపిబద్ధముగా చేసి మనుషులందరి ఎదుట సత్యాసత్యముల స్వరూపమును చూపించాలి. ఏది సత్యము, ఏది అసత్యము, ఏది ఉండాలి, ఏది ఉండకూడదు, దేని ద్వారా అభిప్రాయం వ్యక్తమవుతుంది, దేని ద్వారా అభిప్రాయం వ్యక్తం కావటం లేదు అనేటువంటి విషయాన్ని విడమర్చి విపులంగా సమర్పించాలి. తదుపరి ఇక వారు ఎవరైతే ప్రతిభావంతులు, విద్వాంసులు ఉంటారో తమ హితాహితములను తెలుసుకొని సత్యార్థమును గ్రహించి మిథ్యార్థములను వదిలి ఎల్లప్పుడూ ఆనందమున ఉండురు. అంటే ఇక ఏదైతే తప్పుగా అనిపిస్తుందో దాన్ని ఉపేక్షించడం, వదిలేయడం, ఏదైతే సత్యముగా అనిపిస్తుందో, వాస్తవికం అనిపిస్తుందో అటువంటి వాటిని తూచా తప్పకుండా ఆచరించడం వల్ల అందరూ ఆనందయుక్తంగా ఉంటారు. మనుష్యుని ఆత్మ సత్యాసత్యముల ఎరుగునది అయి ఉన్నది. అందుకని మనుషుని ఆత్మ ఏంటంటే ఈ యొక్క పశువులకు, పక్షులకు, క్రిమి కీటకాలకు వాటికి సత్యం అసత్యంతో సంబంధం లేదు. వాటికి ఏంటంటే అవసరం తీరింది, పూట గడిచింది, అంతవరకే వర్తమానంలోనే అవి ఉంటాయి. కానీ మనుషుడు ఏంటంటే మిగతా పశుపక్షి క్రిమి కీటకాల వలె భోగయోని అయినప్పటికీ మనుషుల్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఇతడు కర్మయోని కూడా. అందుకని ఈ కర్మయోని అయ్యేటప్పుడు అక్కడ ఏమని చెప్తున్నాడంటే పాణిని మహర్షి అష్టాధ్యాయి వ్యాకరణంలో చెప్తున్నది ఏంటంటే స్వతంత్ర కర్త. కర్మ చేయటంలో కర్త స్వతంత్రంగా, ఎటువంటి బంధనాలు లేవు, ఎటువంటి అడ్డంకులు లేవు, నువ్వు ఏ కర్మైనా చేయొచ్చు. మళ్ళీ అదే పాణిని మహర్షి ఇంకా ముందుకెళ్ళి ఏమని చెప్తున్నాడంటే కర్మణి ద్వితీయ. నువ్వు ఏ కర్మ అయితే చేశావో ఆ కర్మ ప్రతిఫలితం ఎప్పుడైతే నువ్వు పొందవలసిన సమయం వస్తుందో అప్పుడు నీ వశములో ఏమీ ఉండదు. అంటే కర్మ చేయడంలో మాత్రము మన వశంలో ఉంది, మనం ఏ రకంగా చేయొచ్చు. కానీ దాని పరిణామం వచ్చేటప్పుడు మనదేమి ఉండదు. అది ఏ పరిణామము వచ్చినా కూడా తప్పనిసరిగా అనుభవించాల్సిందే. దీని గురించే ఒక నానుడి ప్రచలితమై ఉంది ఏంటంటే అవశ్యమేవ భోక్తవ్యం కృతం 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 అంటే చేసినటువంటి, కృతం కర్మ శుభాశుభం. మనం ఏదైతే శుభము అశుభము అనేటువంటి కర్మ చేశామో దాని పరిణామం తప్పనిసరిగా అనుభవించి
తీరాల్సిందే, ఎవరైనాను కూడా కర్మ ఎవరిని వదిలిపెట్టదు అనేటువంటిది అభిప్రాయం. అయినను తన ప్రయోజన సిద్ధి కొరకు పట్టుదలతోనూ దురాగ్రహముతోనూ అవిద్యాది దోషముల వలనను సత్యమును వదిలి అసత్యము వంకకు మరలుచుండును. అంటే ఇప్పుడు దీనిని సులభంగా ఇలా తేలికగా తీసేసుకుంటారు. ఏంటంటే అలవాట్లలో పొరపాటు అంటే ఏ వ్యసనాలకైతే బానిస అయి ఉన్నదో మన మస్తిష్కము, ఆ బానిసత్వము కారణం ఆ యొక్క వ్యసనాలకు బానిస అయిన కారణంగా ఎంత సత్ప్రవర్తనతో ఉండాలి అని అనుకున్నా, ఎంత నియమనిష్టలతో ఉండాలి అని అనుకున్నా ఒక్కొక్కసారి పొరపాటు దొల్లుతుంటది. దానికి ఇది చెప్తున్నాడు అనమాట. మన మనస్సు దానికి అలవాటు పడింది కాబట్టి. ఇప్పుడు ఆశ్రమంలోకి ఒక అతను వచ్చాడు, పార్టీలలో తిరిగాడంట, తాగుడు తినుడు, గొడవలు పెట్టుకోవడం అన్నీ చేశాడు. అన్నీ చేసి ఇక ఎవరు ఆదరించలేదు, పెళ్లి కాలేదు. ఇక ఆ కారణంగా ఇక ఇంట్లోంచి వెళ్ళిపోయి వచ్చేసి ఆశ్రమంలో ఉంటున్నాడు. ఏం చేస్తున్నాడంటే గోసేవ చేస్తున్నాడు. ఇక అతని పరిస్థితి ఏంటంటే, ఎప్పుడైతే అతను తాగాల్సిన సమయం వస్తున్నదో ఇట్లా దగ్గరికి అట్లా నియంత్రించుకుంటున్నాడు తను. అతను కూర్చుండే విధానం చూస్తుంటే ఏంటంటే ఇట్లా మొత్తం, ఎందుకంటే తాగాలనేటువంటి, ఇప్పుడు ఆశ్రమం ఏమంటే తాగిన వాళ్ళని లోపలికి రానివ్వకూడదు. ఇక నువ్వు ఇక్కడ ఉండాలంటే తాగుడు మానేయాలని చెప్పడం జరిగింది కాబట్టి అది తనను గజగజ వణుకుతున్నాడు, నియంత్రించుకుంటున్నాడు. అంటే మనకు చూసిన వాళ్ళకి ఇంత అవస్థ అవుతుంటే అతను భరించే వారికి ఇంకెంత అవస్థ అయి ఉంటుండొచ్చు. ఇది ఇక్కడ జరుగుతున్నటువంటిది. అయితే ఓం ప్రకాష్ ఒక చిన్న ప్రయోగం చేస్తున్నాడు. ఆ ప్రయోగం 100% సఫలమవుతుంది. ఏమిటి అని అంటే, ఏ రోజైతే అతను ఈ మందు వేసుకోలేడు, ఇలా కూర్చుండి ఇట్లా వణుకుతున్నాడు అన్నట్టు నియంత్రణ, అది తాగాలని అనిపిస్తుంది. ఈ ఓం ప్రకాష్ ఏం చేస్తున్నాడంటే అమృత ధార అతని నాలుక మీద వేసేసరికి నాలుక దేనికైతే రుచికి మరిగిందో ఆ రుచిని మార్చేస్తుంది. అంటే ఆ రుచిని కొల్లగొట్టేసి మళ్ళీ కొత్తదనాన్ని చెలరేపుతుంది. కాబట్టి అతడు మామూలుగా మనలాగానే ఉంటున్నాడు. అతని ముఖంలో కళ వచ్చింది, శరీరంలో కళ వచ్చింది. వాళ్ళ ఇంటి పక్క వాళ్ళు మరి ఏమైంది, ఎలా ఉన్నాడు, ఏమిటి, అక్కడ కూడా గొడవలు పెట్టుకుంటున్నాడా అని వాళ్ళు చూస్తే, అరే నీ ఆరోగ్యం బాగా మంచిగా అయిపోయావు అని చెప్పేసి వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. అంటే ఈ యొక్క అమృత ధార తాగుడు కూడా మానిపిస్తుంది అనేటువంటిది, 200-300 రోగాలకు నయం చేస్తుంది అనేటువంటిది తెలుసు. కానీ ప్రయోగాత్మకంగా చేస్తుంటే ఇది కూడా బాగవుతుంది. ఇక్కడ ప్రత్యక్ష అనుభవం ఇది, ఈ విషయం అయితే. కానీ ఎంత ఆ రకంగా మా అలవాటులో పొరపాటుగా ఒక్కొక్కసారి ఆ వైపుకు ఏ వ్యసనాలలో ఉండి ఇబ్బంది పడుతుండేటువంటి వారు మళ్ళీ ఎంత నియమనిష్టతోటి వ్రత దీక్షలు చేపట్టిన మడిగట్టుకొని ఉన్నను, అటువంటి వాళ్ళు కనిపించినప్పుడు లేదా ఆ పదార్థం కనిపించినప్పుడు లేదా మనల్ని గుర్తుపట్టేవారు అందుబాటులో లేనప్పుడు అవకాశం లభిస్తాయి. అంటే దూర బంధువుల కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు కానీ, లేదంటే ఏదైనా తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు కానీ, లేదన్నా ఉద్యోగం వ్యాపారం పేరు మీద ఇంకేదైనా పట్టణం వెళ్ళినప్పుడు కానీ, అక్కడ మనం ఎవరమో తెలియదు, మనం ఏ దీక్ష ఏ వ్రతం పట్టుకున్నామో ఎవరికి తెలియదు, చెప్తే కానీ తెలుస్తుంది. కానీ అక్కడ మనం చెప్పింది ఎవరు వినేవారు లేరు. కాబట్టి అక్కడ ఆ కార్యక్రమాలలో అవకాశం జరిగినప్పుడు అలా పొరపాటు చేసేటువంటి ఆస్కారం ఉన్నది. ఆ విషయాన్ని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. కానీ ఈ గ్రంథమున అట్టి ప్రవృత్తికి తావు లేదు. ఇప్పుడు
ఇది ఏంటంటే నా పబ్బం గడవాలి, నేను గురువుగా, నేను దయానంద సరస్వతిని గొప్పగా ఎదగాలి, అందరూ నన్ను గౌరవించాలి, నేను యొక్క ఆచార వ్యవహారం అంతా నేర్పిస్తున్నాను అనేటువంటి పక్షపాత బుద్ధితో ఈ పుస్తకము వ్రాయబడలేదు అనేటువంటిది అభిప్రాయం చెప్తున్నాడు ఇక్కడ. ఒకరి మనస్సునకు కష్టము కలిగించుట గాని, ఒకరికి హాని కలిగించుట గాని ఈ గ్రంథమునకు తాత్పర్యం కాదు. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు క్రిస్టియన్లు, వాళ్ళు ముస్లింలు, వాళ్ళు విదేశీ మతాలు మన భారతదేశంకి వచ్చి వాళ్ళ పెత్తనం ఏంది ఇక్కడ అనేటువంటి దురుద్దేశంతో వాళ్ళని కించపరిచేటువంటి ఉద్దేశము కాదు. దేని వలన మనుష్య జాతికి ఉన్నతి ఉపకారము కలుగును, సత్యాసత్యములను మనుష్యులు తెలుసుకొని సత్యమును గ్రహించి అసత్యమును పరిత్యజింతురో అదియే దీని ముఖ్యోద్దేశము. వాళ్ళు మనుషులు ఎక్కడి వారైనా సరే, ఎక్కడైనా సరే, ఈ భారతదేశంలోనే కాక ఏ దేశ విదేశాలలో ఎక్కడ ఏ ద్వీపంలో ఉన్నను సరే, వారు ఈ యొక్క సత్యార్థ ప్రకాశం తెలుసుకుని సత్య అసత్యమును వివేచించి సత్యమును అనుకూలంగా స్వీకరించి అసత్యమును ప్రతికూలంగా తిరస్కరించేసి ఎవరైతే ఆత్మికోన్నతి చేసుకుంటుంటారో అటువంటి మార్పుయే ఈ యొక్క గ్రంథం యొక్క ముఖ్యోద్దేశం అని చెప్పేసి చెప్తున్నాడు. ఏలయన ఎందుకంటే సత్యోపదేశమును మించి మరి యొక్క కారణం ఏది మనుష్య జాతి ఉన్నతికి లేదు. సత్యం ఉన్నది ఉన్నట్టుగానే, అంటే వీళ్ళు ఎగేస్తుంటారు కదా, ముఖస్థుతి చేసేటువంటి వాళ్ళు ఎగేస్తుంటారు కదా, మీకేంటండి, మీరు ఇలాగా, మీరు ఇలాగా, మీ భర్తను చూసి మీ ఆయన ఇంత సంపాదిస్తున్నాడు అని చెప్పేసి స్త్రీలను ఎగేస్తుంటారు. ఇక పిల్లలను మీ నాన్న ఎంత సంపాదిస్తున్నాడు, మీకేంటి మీరు ధరలు అని చెప్పేసి ఏదైతే ముఖస్థుతి పొగడ్తలు చేస్తుంటారో దాని యొక్క ఉద్దేశం ఏంటంటే ఎప్పటికైనా సత్యం బయటపడ్డప్పుడు వాళ్ళంతా తప్పుడు సందేశం చెప్తున్నారు, తప్పుదోవ పట్టిస్తున్నారు అనేది అర్థమైపోతుంది. అందుకని ఎవరికి కళలో కూడా ఎవరికి కూడా తప్పు చెప్పకూడదు అనేటువంటిది అభిప్రాయం. ముక్కిసూటిగానముతో మంచి అనేటువంటిది మనకు గుర్తింపు వస్తుంటది, అది నిలకడగా వస్తుంటది, నిజము నిలకడగా తెలుస్తుంటది. కాబట్టి ఆ విధంగా మనల్ని ముఖస్థుతితోటి పొగిడేటువంటి వారిని ఇష్టపడకూడదు. అందుకే దయానంద సరస్వతి సత్యార్థ ప్రకాశం ఇప్పుడు మనం చదువుతున్న దాంట్లో మునుముందుకు వస్తున్న ప్రకరణం ఏంటంటే సన్మానాలను గౌరవింపబడటమును మరియు వేదికల మీద పిలవడమును ఇటువంటి వాటిని ఎంత దూరం పెడితే అంత ఆత్మికోన్నతి జరుగుతుంది. అంటే ఈ సన్మానం వంటి ప్రశంసలు, పొగడతలు, ఈ బిరుదులు ఇటువంటి వాటిని విషముతో సమానంగా ఎంచమని చెప్తున్నాడు. అది ప్రకరణంలో వెళ్ళినప్పుడు అక్కడ మంచిగా అర్థమవుతుంటది. దీని అభిప్రాయం ఏంటంటే నీకు లభిస్తే తీసుకోవద్దని కాదు, లభించినా లభించకపోయినా ఎప్పటికీ ఒక రకంగా ఉండాలి. ప్రశంసలు, సన్మానాలు, పూలదండలు, వేదిక మీదకి పిలుచడము, ఇటువంటివి బిరుదులు ఇవ్వడం వంటివి లభించినా సరే లభించకపోయినా సరే ఎప్పటికీ తటస్థంగా ఉండాలి, సాక్షిభూతంగా ఉండాలి. ప్రశంసిస్తే ఉప్పొంగిపోవడం కానీ, మనల్ని కానకపోతే, మనల్ని లెక్క చేయకపోతే, మనల్ని పిలవకపోతే, మనకు సన్మానం చేయకపోతే హీన భావంగా ఉండకూడదు అనేటువంటిది ఇక్కడ అభిప్రాయం. ఆచార్య రాజవీర శాస్త్రి గారు చాలా పని చేశారు ఆర్య సమాజం గురించి. దయానందన యొక్క సాహిత్యంను ముద్రణ చేసినటువంటి వారు ఎంతో శ్రమ కోర్చి ఈ పని చేస్తున్నప్పుడు ఒక సభలో వారిని పిలిచారు సన్మానం చేద్దామని చెప్పేసి.
ఆ సభలోకి వెళితే వారు వెళ్ళే సమయానికి ఏంటంటే ఎవరి పనిలో వారు ఉన్నారు, ఎవరు పట్టించుకోలేదు. ఇతను వెళ్ళి సభ వెనుకలో అందరి వెనకాల కూర్చున్నాడు. ఇక ఆ కార్యక్రమం అంతా అయిపోయింది, అందరి ప్రవచనాలు అయిపోయినాయి, అంతా అయిపోయింది. ఇక సభ ముగింపు సమయం వచ్చింది. ఇక వారిని సంబోధన విని సన్మానించాలి. కాబట్టి మరి ఏది ఆచార్య గారు ఏది, ఆచార్య గారు ఏది అంటే ఒకరు చూసుకుంటున్నారే కానీ మరి ఎక్కడ ఆచార్య కనబడట్లేదు. అప్పుడు ఆ యొక్క వేదికను నడిపించే అతను మంచి సంచాలకుడు, అతను ఏమన్నాడంటే, దయచేసి ఆచార్య రాజవీర శాస్త్రి గారు ఎక్కడ ఉన్నా కూడా మా మనవిని మన్నించి వేదిక మీదకు రాగలరని చెప్పేసి అని అన్నారు. అంటే ఈ సభలో ఉన్నారా రాజవీర శాస్త్రి గారు అని అంటే వెనుక నుండి ఇట్లా కూర్చుని చేయలేబట్టి, అప్పుడు వారి దగ్గరకు కాళ్ళ వెళ్ళబడి మరి పొరపాటు అయిపోయింది, మనం మధ్యాహ్నంలో అది ఇది అని చెప్పేసి మళ్ళీ వీధికి మీదకి తీసుకొచ్చి సన్మానం చేశారు. మళ్ళీ ఇంకొకటి, కాకడవాడి ఆర్య సమాజం, దయానంద సరస్వతి స్థాపించినటువంటి ఆర్య సమాజం అంటే రెండవ సమాజం. మొదటి సమాజం రాజకోట్లో వారి సొంత జిల్లాలోనే, దయానంద సరస్వతి పుట్టినటువంటి సొంత జిల్లాలోనే ప్రారంభించారు. కానీ అది ముందుకు రాలేకపోయింది. ఇక దాని తర్వాత ఉన్నది కాకడవారి ఆర్య సమాజమే. అందు గురించి దయానందుని చరిత్రలో, ఆర్య సమాజ చరిత్రలో మొట్టమొదటి ఆర్య సమాజం అని చెప్పడం జరుగుతుంది. ఆ ఆర్య సమాజంలో స్వామి సర్వానంద్ గారు దీనానగర్ మఠ్ పంజాబ్లో ఉంది, అక్కడికి వెళ్ళి వారిని పిలిచారు. వారి కార్యక్రమాన్ని, వారు పంచాంగంలో చాలా దిట్ట. ఎలా చెప్తారు అంటే, ఈ క్షణానికి ఈ తిథి వస్తుందంటే ఆ తిథి మనకు ఎన్ని పంచాంగములు తప్పు రాసినా కూడా అది భౌగోళిక విజ్ఞానం ప్రకారంగా సూటిగా ఉండేది అనమాట. అంత నిక్కచ్చిగా చెప్పేటువంటి వారు పంచాంగం విషయంలో. తిథి కానీ, గడియ కానీ, ముహూర్తం కానీ, ఇవన్నీ ఆ విధంగా ఆ మఠంలో అందరికీ ప్రేరణ ఇచ్చుకుంటూ సన్యాస దీక్ష ఇస్తున్నాడు అనమాట. ఆ వారు చేసేటువంటి కార్యాన్ని, మన భారతీయ సంస్కృతికి, ఆర్య సమాజానికి చేసినటువంటి ఉపకారాన్ని బట్టి వారు గుర్తించి అందరికీ తెలియజేయాలని చెప్పేసి కాకడవారి ఆర్య సమాజం వాళ్ళు పిలిచారు. ఆ బండి ఆ పంజాబ్ నుంచి బొంబాయికి రావడానికి రాత్రి 1:00-1:30 సమయానికి. ఇక అప్పటి వరకు ఎవరుంటారు స్టేషన్లో, మరి ఎవరు తీసుకెళ్తారు అని చెప్పేసి ఒకరికి బాధ్యత అప్పగిస్తే అతను మర్చిపోయి నిద్రపోయాడు, రాలేకపోయాడు సమయానికి. ఆ 1:00-1:30 ఎలా రావాలి అని చెప్పేసి ఇక బొంబాయిలో దిగి వాళ్ళని వీళ్ళని అడుక్కుంటూ వచ్చిండు. వచ్చేసరికి ఆ వాచ్మెన్ ఎవరైతే ఉన్నారో, కాపలాదారుడు, తలుపు తీయమంటే తీయలేదు. అతను పడుకున్నాడు, ఎందుకంటే ఉంటుంటారని చెప్పేసి పడుకున్నాడు. ఇక అటు ఇటు మళ్ళీ ఇంకెక్కడ పోవాలని చెప్పేసి అదే గేటు ముంగట, అదే అరుగు మీద తను గొంగడేసుకుని పడుకున్నాడు. ఇక 4 గంటల సమయానికి ఇక వాచ్మెన్ లేచి, కాపలాదారుడు లేచి, ఈ బొంబాయి మహానగరం పట్టణం కాబట్టి ఎవరో వస్తుంటారు భిక్షగాళ్ళట్లా అనుకొని చెప్పేసి బూట్ కాళ్ళతో తను కూడా నడు ఇటు వెళ్ళిపో అన్నాడు అని చెప్పేసి అక్కడికి వెళ్ళి వెళ్ళగొట్టేసాడు. వెళ్ళగొడితే ఆ 4 గంటల రాత్రి ఒకటేమో ట్రైన్లో అసలుగా నిద్రలేదు, మళ్ళీ అక్కడికి వచ్చి పడుకుంటే అతను తన్నేలా కొట్టాడు. ఎక్కడ పోవాలని చెప్పేసి కొద్ది దూరం పోయేసరికి ఇంతట్లో 5 గంటలకు నమాజ్ వినిపిస్తుంది కాబట్టి ఇక ఆ మస్జిద్లో పోయి ఆ మౌలవీ తోటి మాట్లాడి అక్కడ స్నానం ఇట్లా చేసుకొని బట్టలు ఆరేసిండు. ఇక వారితో ధార్మిక చర్చ చేసుకుంటున్నారు. ఇక దాదాపు 7-8-9 గంటలకు యజ్ఞం చేసే సమయానికి మరి స్వామీజీ వచ్చారంటే రాలేదని, అంటే వాచ్మెన్ పిలిచి అడిగారు, ఇక్కడికి ఎవరన్నా వచ్చారా సాధువు అని అంటే ఇక్కడికి ఎవరు రాలేదంటే రావాలి కదా, బండి టైం అయింది అని ఎవరికైతే అప్పగించారో వాళ్ళకు పిలిస్తే అడిగితే వాళ్ళు చెప్పలేదు, నేను పోలేదు, నేను పడుకున్నాను అని. ఇప్పుడు మళ్ళీ అంతటా వెతకడం మొదలు పెడితే ఆ రోడ్డు మీదకి వెళ్ళిపోతుంటే మస్జిద్లో కనబడుతుంది కాషాయ వస్త్రాలు. కాషాయ వస్త్రాలు ఇక్కడ ఉన్నాయి అని చెప్పేసి లోబడి పోయి చూస్తే అక్కడ కూర్చుని మాట్లాడుతున్నారు. ఇక వాటిని వచ్చి కాళ్ళ వేళ్ళబడి తీసుకెళ్ళి మళ్ళీ సన్మానం చేశారు. అంటే ఇక్కడ ఏంటంటే, మనము సన్మానం పొందినా మనం బాధపడద్దు, ఉప్పొంగిపోవద్దు. మనల్ని అవమానపరిచినా కూడా మనం ఉప్పొంగిపోవద్దు, మనం తటస్థ స్థితిలో ఉండాలి.
దీంతో బీపీలు పెరగడం కానీ హార్ట్ అటాక్లు రావడం కానీ ఏవి ఉండవు. అదే నన్ను ఇట్లా అవమానపరిచారు అనేటువంటి దాంతో ఉంటే మాత్రం ఈ బీపీ, షుగర్లు, హార్ట్ అటాక్ తోటి జీవితాన్ని ఆగమైపోతుందని అభిప్రాయం. అందుకని దయానంద సరస్వతి చెప్తున్నది ఏంటంటే, మీరు ఆత్మికంగా ఎదగాలి అని అంటే, జీవితంలో నిలదొక్కుకోవాలి అంటే, ఈ సన్మానాలకు, ఈ పొగడ్తలకు, ఈ ప్రశంసలకు మనము తల వంచవద్దు. వాటిని విషంతో సమానంగా ఎంత తిరస్కరిస్తే అంత మనం మామూలుగా ఉండగలుగుతుంటాము అనేటువంటిది అభిప్రాయం. అర్థమవుతుందా? అర్థమవుతుంది ఆచార్య, అర్థమవుతుంది. సత్యాసత్యమును మనస్సులు తెలుసుకొని సత్యమును గ్రహించి అసత్యమును పరిచయించరు. అదియే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ యొక్క సత్యాసత్యములను విచారించి ఏది సత్యమో, ఏది వాస్తవికమో, ఏది తప్పనిసరియో అదే దాన్ని స్వీకరింపజేయడం, చెప్పడం ఈ యొక్క గ్రంథం యొక్క ముఖ్య ఉద్దేశం అని చెప్తున్నాను అనమాట. ఎట్లా అంటే, సత్యోపదేశం నుంచి మరి యొక్క కారణం ఏది మనుష్య జాతికి ఉన్నతి లేదు. ఉన్నతి కలిగించేటువంటిది కారణం ఏమీ లేదు, సత్యము తప్ప. అందుగురించి సత్యమునే స్వీకరించాలి, అసత్యమును వదిలేయాలి అనేటువంటిది అభిప్రాయం. ఈ గ్రంథమున అక్కడక్కడ దిద్దుటలోను ముద్రణలోను పొరపాట్లు ఉండిన వానిని తెలుసుకొని తెలిసిన మీదట, అంటే ఎప్పుడైతే ఇది తప్పని తెలుస్తుందో అప్పుడు మరి ఒకరు తెలిసిన మీదట గాని అవి సత్యములకు విధముగా మార్పు చేయబడును. అంటే ఎవరైనా చేయొచ్చు. ఇక్కడికి ఆశ్రమానికి వారు ప్రభాకర్ గారు వచ్చారు. సత్యాగ్రహ ప్రకాశం చదువుతూ అక్కడ ఒక పదం కనబడగానే ఇది ఇక్కడ తప్పు కదా, ఇది ఇక్కడ ఉండకూడదు కదా అని అంటే, అవును ఉండకూడదు. ఇంకనే పెన్నుతోటి దాన్ని రేఖాంకితం చేశారు. రేఖాంకితం చేయడం ఏంటంటే, ఎవరి దృష్టి అయినా కూడా అది తొందరగా ఇక్కడ ఎందుకు ఇది రేఖాంకితం చేశారు అని అంటే, అది అర్థం సరిగా లేదనేది తెలిసిపోతుందని. ఆ విధంగా అట్లా మనం ఏదైతే తప్పు ఎక్కడైతే ఉంటుంటుందో దానిని తప్పుగానే యోగ దర్శనం కాదు, అక్కడ యజ్ఞంశాల దగ్గర చదువుతున్నాం కదా. సత్యాగ్రహ ప్రకాశంలో చూశారు కదా. వెంటనే నేనైతే యోగ దర్శనం చూశాను కదా, యోగ దర్శనంలో తప్పప్పులను చూశాను కదా, యోగ దర్శనంలో చేశాను అటువంటివి కానీ అని వారికి అదే ధ్యాస ఉన్నది. కానీ యజ్ఞం దగ్గర స్వాధ్యాయం చేస్తున్నాం అని చెప్పేసి ఏది మర్చిపోయారు. అట్లా వెంటనే సందేహం ఉంటే వెంటనే నివృత్తి చేసుకోవాలి. ఈ గ్రంథమున అక్కడక్కడ దిద్దుటలోను ముద్రణలోను పొరపాట్లుండిన వాటిని తెలుసుకొని తెలిసిన తర్వాత మరి ఒకరు తెలిసిన మీదట ఎవరికి ఎప్పుడు ఏ సమయ సందర్భంలో తెలిసి దానిని వెంటనే మార్పు చేయాలి అనేటువంటిది. ఇగో ఈ రహస్యం చూడండి. నేను చేసిన పుస్తకము, నేను రాసిన గ్రంథము, నా తప్పులు, నాలో కూడా తప్పులుంటే మీరు దిద్దుకోవాలి. అది మెప్పుగానే ఉండాలి, ఒప్పుగానే ఉండాలి, ఎవరిని తప్పుదో పట్టించేదిగా ఉండకూడదు అనేటువంటిది. ఇక మిగతా వారు ఏం చేస్తుంటారంటే, ఇది కాపీరైట్, ఇది మా దీని మీద సర్వస్వామ్యములు రచయితవే లేదంటే ప్రకాశకులవే, దీంట్లో ఏవైనా మార్పులు చేర్పులు కానీ ముద్రణ చేసుకోవడానికి కానీ ఎటువంటి అధికారం లేదు అని చెప్పేసి అది వాళ్ళ స్వార్థ బుద్ధితోటి ఆలోచిస్తుంటారు. కానీ దయానంద సరస్వతి ఏమంటున్నాడంటే, ఇది మనుష్య మాత్రులందరికీ ఉపకరించేటువంటి విధంగా ఉన్నది కాబట్టి దీంట్లో ఏమైనా పొరపాట్లు ఉన్నప్పుడు వాటిని యథోచితముగా సవరించుకొని వ్యవహరించాలని చెప్పేసి అభిప్రాయం. ఎవరైనా పక్షపాత బుద్ధితో విపరీతములైన శంకలు చేసినను, ఖండన మండనము చేసినను వానిపై ధ్యానం ఉంచబడదు. ఎవరైనా పక్షపాత బుద్ధితో, ఈ మూర్ఖత్వం మాకు కూడా ఎదురైంది. ఏంటంటే, మీరు యజ్ఞం చేస్తే
చాలా మంచి సువాసన వస్తుంటది. దాంతో మంచిగా పొల్యూషన్ కాలుష్య నివారణ జరుగుతుంది అని అంటున్నారు కదా ఆచార్య గారు. మరి మరుగుదొడ్డిలో చేయొచ్చు కదా, అక్కడ ఎప్పుడు దుర్వాసన ఉంటుంటది, అక్కడ చేయొచ్చు కదా అని చెప్పేసి ఈ ఈ రకంగా పక్షపాత బుద్ధితోటి, ఎందుకంటే వారికి వైదికము తెలియదు, యజ్ఞ రహస్యము తెలియదు, ఈ యజ్ఞం అంటే ఏంటో తెలియదు. కాబట్టి ఈ రకంగా విపరీత బుద్ధితోటి, దుష్ట బుద్ధితోటి ఆ సందేహం అడగడం జరిగింది. అని అంటే ఇప్పుడు అక్కడ మరుగుదొడ్డిలో యజ్ఞం చెయ్యాలా చెయ్యకూడదు అనేది తర్వాత విషయం. ఇప్పుడు వారికి యజ్ఞమే చెయ్యాలనేది ఎందుకు, యజ్ఞం యొక్క ప్రయోజనం ఏంటి, అవన్నీ చెప్పిన తర్వాత ఆ యజ్ఞం ఎక్కడ చేయాలి, యజ్ఞంలో ఉండేటువంటిది వారి ప్రశ్నకు సమాధానం ఏంటంటే, కొంతమంది సార్వజనికంగా తీసుకొచ్చి రోడ్డు మీదకి తీసుకొచ్చి చౌరస్తాల దగ్గర అక్కడక్కడ యజ్ఞం చేస్తుంటారు. అది సరైనటువంటిది కాదు. ఎందుకు అని అంటే, మనం ఈ దయానంద సరస్వతి సంస్కార విధి భూమికలో రాస్తున్నాడు ఏంటంటే, ఇది సామాన్య ప్రకరణంలో రాస్తున్నాడు ఏంటంటే, ఈ యొక్క మన వ్యక్తిగతంగా కానీ లేదంటే ఇతర ప్రజల అందరి క్షేమం కోరి యజ్ఞము ద్వారా ఈశ్వర స్థుతి ప్రార్థనోపాసన తప్పనిసరిగా చెయ్యాలి అని చెప్తున్నాడు. ఈశ్వరుడు అంటే దైవం. మన దైవాన్ని మనం రోడ్డు మీదకి ఎవరైతే బయటకు తీసుకొస్తుంటారో వారిలో ఆ యొక్క దైవం పట్ల శ్రద్ధ గాని భక్తి గాని లేదని, ఆ యొక్క భగవతత్వాన్ని వాళ్ళు అర్థం చేసుకోలేదని అర్థం. ఎవరైతే అర్థం చేసుకుంటారో వారు గుండెల్లో నింపుకుంటుంటారు, ఉపాసన చేస్తుంటారు, మనసులో ఎప్పుడు తలుసుకుంటారు ఆ పరమాత్మ స్వరూపాన్ని, అంతేగాని బయటకు తీయడానికి లేదు. ఈ వైదికంలో రూపము, ఆకృతి, విగ్రహం అనేటువంటివి ఉండవు. కాబట్టి ఎప్పుడు చేసినా ధ్యానం చేస్తూ కళ్ళు మూసుకోవడం జరుగుతుంటుంటది, హృదయంలో అతన్ని సాక్షాత్కారం చేసుకోవడం జరుగుతుంటది. ఇక అతని పూజ విషయానికి వస్తే, పూజ అనేటువంటిది పదార్థ త్యాగం అనేటువంటిది అది చేసినప్పుడు కాలుష్య నివారణ అనేటువంటిది ఎక్కడైతే ప్రాణులు చస్తున్నారో, ఊపిరాడక, మొన్న కరోనా చూపెట్టింది కదా, ఆక్సిజన్ అందక, ప్రాణవాయువు అందక ఎంతమంది అయితే చనిపోయారో దాన్ని చూసి నరేంద్ర మోదీ గారు మోంబత్తిని వెలిగించడము, ఆ నిప్పును వెలిగించడం, అది చూసిన తర్వాత ఆర్య సమాజికులు ఈ యొక్క యజ్ఞం చేసుకుంటూ కాలనీలో తిరగడం మరియు అందరికీ కనిపించింది. చూసారా లేదా? చూసామాచార్జీ. మరుగుదొడ్డిలో ఎవ్వరు కూడా చావలేదు. ఎవరికైనా హార్ట్ అటాక్ వస్తే వచ్చిందేమో, అది అంతే కావచ్చు, కానీ బయట మాత్రం ఊపిరాడగా ఆ ప్రాణవాయువు అందక ఎంతో మంది చనిపోయారు. ఈ యొక్క కాలుష్య నివారణం, అక్కడ మరుగుదొడ్డిలో నీళ్ళు ఎక్కువ పోసి శుభ్రత చేస్తే అక్కడ కూడా దుర్వాసన రాదు. పొట్ట శుభ్రంగా ఉండి స్వచ్ఛమైన ఆహారం, పీచు పదార్థం ఎక్కువ దీంతో పొట్ట శుద్ధి అవుతుంటుంది. దాంతో దుర్వాసన అనేటువంటిది రాదు. దుర్వాసన వస్తే నీళ్లు కొట్టేస్తే పోతుంది, అంతేగాని దాంట్లో ఎప్పుడు మరుగుదొడ్డిలో ఆ దుర్వాసన అనేటువంటిది ఉండదు. ఇక పూజా కార్యక్రమాలు దాంట్లో చెయ్యాలి చేయకపోవడం అనేటువంటిది వారి విజ్ఞతగా వదిలేయాలి. వారి ఇష్టమైన దేవుడు, వారు ఏ సంప్రదాయానికి చెందిన వారు, వారు ఏదైతే భక్తి భావంగా తలుసుకుంటున్నారో వాళ్ళ దేవుణ్ణి, ఆ యొక్క పూజలను ముందు వారు అక్కడ చేసి చూపెట్టాలి. ఆ తర్వాత మనతోటి వాళ్ళు చర్చించాలి. అంతేగాని వారితోటి మేము అట్లా చేయము ఇట్లా చేయమని కొట్లాడాల్సిన అవసరం లేదు. ముందు మీరు చేయండి. మీరు ఏ సంప్రదాయానికి అయితే చెందిన వారో, మీరు ఏ దేవుణ్ణి అయితే నమ్ముతుంటారో మీ పూజ ముందు అక్కడ చేయండి, ఆ తర్వాత మేము చేస్తుంటాం అని చెప్పేసి వారికి చెప్పాలి. ఏంటంటే ఇది కాలుష్యం, ప్రాణులను బ్రతికించడానికి, ఎవరు బ్రతకడానికి మరుగుదొడ్లకు పోయి ఆ శ్వాస తీసుకొని ఎవరు బ్రతకరు. అందు గురించి అది వితండవాదం, అది మూర్ఖత్వం. అందు గురించి వారికి విలువ ఇవ్వకూడదు, అటువంటి వాటి పైన దృష్టి పెట్టకూడదు అని చెప్పేసి దయానంద సరస్వతి చెప్తున్నాడు. ఎవరైనా ఖండన మండనము చేసినను వానిపై అటువంటి వాటిపై ధ్యానం ఉంచబడదు అంటే, ఎందుకంటే వాళ్ళు పక్షపాత పూర్వకంగా చెప్తున్నారు కాబట్టి అటువంటిది మనం ఉపేక్షించాలి, వదిలేయాలి అంతే. ఎవరేని మనుష్య మాత్రనకు హితమును
కోరి ఏదైనా తెలిపిన దాని సత్యమును తెలిసిన మీదట అతని మతమును గ్రహించబడును. ఇంకా ఎవరైనా ఆ మనుష్య మాత్రలకు అందరికీ మేలు చేస్తుందనేటువంటి విషయాన్ని తెలిసి ఆ విషయము ఈ గ్రంథంలో ఉండాలని తెలిసి ఆ విషయం పట్ల మరి స్వామీజీ దృష్టికోణం వెళ్ళలేదు కాబట్టి ఆ విషయం ఇందులో లేనందువల్ల మరి సమాజానికి ఉపకారం జరగట్లేదు అని ఎవరైనా భావించినప్పుడు అటువంటి విషయాన్ని విద్వాంసుల ముందు అందరి ముందు పెట్టి అది సరైందని చెప్పేసి తెలిసినప్పుడు వారి అభిప్రాయమును గ్రహించబడును. అంటే దాన్ని సత్యమును ఒప్పుకోవడం అనేటువంటిది ఇక్కడ అభిప్రాయం చెప్తున్నాడు. ప్రస్తుత కాలమున ప్రతి మతమునందును పలువురు విద్వాంసులు ఉన్నారు. అన్ని మతాలలో అన్ని రకాల బుద్ధులు కలిగినటువంటి విద్వాంసులు ఉన్నారు. కాబట్టి అయినా సరే ఎవరు ఏ మతంలో ఉన్నవారైనా సరే అందరూ చదవాలి. చదివిన దీంట్లో సత్యమును స్వీకరించాలి, అసత్యమును వదిలేయాలి అనేటువంటిది అభిప్రాయం. అయినను వారు పక్షపాతమును వదిలి సర్వతంత్ర సిద్ధాంతములను అనగా ఏ విషయము ఎల్లరకు అనుకూలములో ఏ విషయము ఎంత అందరికీ ఉపయోగకరంగా ఉంటుంటుందో అటువంటి అన్నింటిలో సత్యములో వానిని గ్రహించుటయు, ఏది పరస్పర విరుద్ధమో దానిని వదిలి పరస్పర ప్రేమతో వర్తింపజేసిన లోకమునకు పూర్ణ హితము కలుగును. ఏదైతే సర్వతంత్ర సిద్ధాంతములను అంటే అందరికీ వర్తించేటువంటివి, పక్షపాతమును వదిలి అందరికీ మేలు చేసేటువంటి సిద్ధాంతాలు ఏవైతే ఉంటాయో అటువంటి విషయమును ఎల్లరకు అనుకూలంగా ఉండాలి. ఒకరికి మేలు చేసి ఇంకొకరికి హాని చేసేటువంటివి ఉండకూడదు. అన్నింటిలో సత్యము వాటిని గ్రహించమనగును. ఏదైతే అందరికి మేలు చేస్తుంటుందో ఆ మేలు చేసేటువంటి అభిప్రాయం ఎవరైతే చెప్తుంటారో చెప్పేవారందరిలో అందరి అభిప్రాయములలో సత్యమును గ్రహించటం, మరియు ఏది పరస్పర విరుద్ధమో ఏదైతే వీరికి అనుకూలంగా వారికి విరుద్ధంగా ఉండి తగువ పెట్టించి మనసు నొప్పించేటువంటి విధంగా ఏదైతే ఉంటుందో అటువంటి వాటిని వదిలేసి పరస్పరము ప్రేమతో వర్తింపజేసిన లోకమునకు పూర్ణ హితము కలుగును. ఇది చూస్తున్నారా ఎవరైనా పుస్తకము? ఇక్కడ పూర్ణ రహితం అని ఉన్నది. ఒక రా ఎక్కువ పడింది, దాన్ని కొట్టేసుకోండి. ఎట్లా అంటే ఇది 50వ పుటలో కింద నుంచి 6వ లైన్లో చూడండి. 50వ పుట గోపిదేవి గారి పుస్తకం. ఇప్పుడు కొత్తగా ముద్రణైంది, పెద్ద అక్షరాలతోటి స్పష్టంగా ఉన్నది కదా. దాంట్లో ఎట్లా అంటే విద్వాంసులలో గల విరోధము వలననే అవిద్వాంసులలో గల విరోధము ఎక్కువయ్యి అనేక విధములకు దుఃఖముల వృద్ధియు సుఖముల హానియు కలుగును. ఇక్కడ ఏంటంటే ఈ సమాజంలో ఏవైతే తప్పుడు పనులు జరుగుతున్నాయో, ఏవైతే సామాజిక హానికి సమాజానికి హాని చేసేటువంటి ఏ నిర్ణయాలు ఏ పనులు అయితే జరుగుతున్నాయో, ఈ దోపిడీ, ఈ దొంగతనము కానివ్వండి, వ్యభిచారం కానివ్వండి, అపహరణ కానివ్వండి, ఏవైతే జరుగుతున్నాయో వీటన్నింటికి కారణం అక్కడ కనపడుతున్నటువంటి దుష్టులు కాదు. ఆ దుష్టులకు ఈ దుష్టత్వం ఎలా వచ్చింది అని అంటే మంచివారు, తెలివైన వారు, ప్రతిభావంతులు, బలవంతులు, జ్ఞానవంతులు వాళ్లకు అందుబాటులో జరుగుతున్నటువంటి తప్పును ఎత్తి చూపకపోవడం వల్ల మాకేం పట్టింది, మాకేం వస్తుంది, మాకేం ప్రయోజనం, ఈ రకంగా అనుకోవడం వల్ల ఆ దుష్టుల యొక్క దురాగతాలు పెరిగిపోతున్నాయి. అర్థమవుతుందా? అందుకే మనుస్మృతిలో మునుముందుకు వస్తుంటది సత్యార్థ ప్రకాశం 6వ సముల్లాసంలో. అక్కడ
మనుస్మృతిలో శ్లోకం ప్రమాణపూర్వకంగా చెప్పడం జరుగుతుంటుంది ఏంటంటే, ఒక తప్పు సామాన్యుడు చేస్తే అతన్ని హెచ్చరించడము, లేదంటే మామూలుగా ఒక కొరడా దెబ్బ కొట్టినట్టయితే, అదే విద్వాంసులు పండితులు చేసినట్టయితే వారికి 10 శిక్ష. అంటే తెలివైన వారు, పండితులు, గొప్పవారు తప్పులు చేయకూడదని అభిప్రాయం. చూస్తున్నారా ముని శేఖర్ గారు? వింటున్నామా వచ్చేది? సరే సరే, మంచిది. విద్వాంసుల యొక్క విరోధం అంటే అవగాహన లేని తత్వం. విద్వాంసులు కొట్లాడరు, విద్వాంసులు విద్వత్త గలటువంటి వారు కొట్లాడరు. కొట్లాడేవారు ఎవరు అని అంటే, సగం నిండిన కుండ తాను ఊగుతుండే తొనికిసలాడుతుంటది, తాను ఎత్తుకున్న యజమానిని కూడా ఊపుతా ఉంటుంటది. అటువంటిది మిడిమిడి జ్ఞానం కలిగినటువంటి వారే కొట్లాడతారు. పూర్ణ జ్ఞానులు ఎవరు కొట్లాడరు. పట్టుకుంటున్నారా లేదా? పట్టుకున్నాం. విద్వాంసులు కొట్లాడడం వల్ల ఆ విద్వాంసుల ఈ సందర్భంలో ఒక మనోరంజనమైన కథ ఏంటంటే, రామకృష్ణ పరమహంస మరియు వారు మదన్ మోహన్ మాల్వియ గారు, మదన్ మోహన్ మాల్వియనే అనుకుంటా. వారి ఎవరు? స్వామి మునిశేఖర్ స్వామి. చెప్పండి చెప్పండి. స్వామి, నేను 5 నుంచి 5:40 వరకు ఉంటాను స్వామి. సరే సరే, మీకు ఎట్లా అనుకూలం ఉంటారు. 5:40 నుంచి నేను రెడీ క్లాస్ పోవాలి స్వామి, యోగా టీచర్. సరే సరే సరే, మంచి స్వామి క్షమించండి స్వామి. అయితే అక్కడ భగవంతుడు ఉన్నాడా లేడా అనేటువంటివి దాని మీద చర్చ జరుగుతుంది. చర్చ జరుగుతున్నప్పుడు రామకృష్ణ పరమహంస ఏమి మాట్లాడకుండా ఉన్నాడు. రామకృష్ణ పరమహంస గారి శిష్యులు, భక్తులు వాళ్ళంతా వారి పక్షంలో, మరి స్వామి మనకు గురువు కదా, మరి అందరికీ ముందు నిరూపించాలి కదా దేవుడు ఉన్నాడా లేడా అని చెప్పేసి అని వాళ్ళంతా స్వామి ఏం చెప్తాడు అని ఎదురు చూస్తున్నారు. కానీ రామకృష్ణ పరమహంస ఏమీ మాట్లాడట్లేదు. అయితే ఈ యొక్క మదన్ మోహన్ మాల్వియ గారు భగవంతుడు లేడు, భగవంతుడు ఉంటే చూపించు, భగవంతుడు ఉన్నాడు అనేటువంటిది అబద్ధము అని చెప్పేసి అనేక తర్కాలు చేస్తున్నప్పుడు, ఆయన ఏ విధంగా తర్కం చేస్తుంటే రామకృష్ణ పరమహంస దిగ్గున లేచి వెళ్ళి వారిని గుండెకు హత్తుకుంటున్నాడు. అక్కడ జరుగుతున్నది ఏంది? రామకృష్ణ పరమహంస గారి అభిప్రాయం ఖండితమవుతుంది. దాంతో వారి భక్తులకు, వారి శిష్యులకు అందరికి బాధ కలుగుతున్నది. ఇతని ఖండిస్తున్నాడు, దేవుడు లేడని చెప్పేసి అది చెప్తుంటే వీరు స్వామి గారు లేచి వారిని గుండెకు హత్తుకుంటున్నారు, ఏమిటి అని చెప్పేసి వాళ్ళంతా ఆశ్చర్యపోతున్నారు. కొంతమంది అయితే అసహించుకొని వెళ్ళిపోయారు. ఏం మీ పండితుడు, ఏం విద్వాంసుడు, ఏం చెప్పడు, ఏం చేయడు, ఆయన ఖండిస్తున్న అతని దగ్గరికి పోయి అతన్ని గుండెకు హత్తుకుంటున్నాడు అని చెప్పేసి చాలా బాధపడ్డారు అనమాట. ఇక చివరికి 1-2 గంటల సేపు మదన్ మోహన్ మాల్వియ గారు చెప్పాల్సినంత చెప్పిన తర్వాత ఇంకా చివరికి నిర్ణయం రామకృష్ణ పరమహంస అడగడం జరిగింది. మరి మీరు అందరినీ వారి మదన్ మోహన్ మాల్వియ గారి అభిప్రాయం విన్నారు, మీరేం చెప్పలేదు, మరి చివరికి నిర్ణయం చెప్పండి అని అంటే అప్పుడు చెప్పాడు రామకృష్ణ పరమహంస, మీరు చెప్తున్నటువంటి ఒక్కొక్క తర్కము నన్ను బలపరుస్తుంది, మిమ్మల్ని కాదు. అది ఎట్లా అంటే, నీవు ఎలా పుట్టావు, నీకు ఈ బుద్ధులు ఎక్కడికి వెళ్ళి వచ్చాయి, వెలుగుతుందా? ఊరికే చూడటం కాదు, మాట్లాడే గొప్పదనం కాదు, నీకు ఈ తెలివితేటలు ఎక్కడికి వెళ్ళి వచ్చాయి. ఆ భగవంతుడు లేకపోతే, ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం లేకపోతే
నీ కర్మ ఆ రకంగా ఉన్నది కాబట్టి నీకు మంచి బుద్ధి ఉన్నది. నీ వల్లే మేము చలోక్తిగా మాట్లాడలేకపోతున్నాము కాబట్టి మా కర్మ ఫలం ఈ రకంగా ఉంది. ఇద్దరిని ఆ భగవంతుడే గుట్టించాడు కదా అని అంటే, అప్పుడు అంత విన్న తర్వాత మదన్ మోహన్ మాల్వీయ గారికి ఎంత పెద్ద దెబ్బ తగిలిందంటే అతడు తలదించుకొని వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళి నేను గెలిచానని ఇంతసేపు నేను తర్కం చేస్తూ నేను గెలిచానని చెప్పేసి ఉత్సాహపడ్డాను. నా శిష్యులు భక్తులు చప్పట్లు కొట్టారు, ఈలలు కొట్టారు, దానికి నేను గెలిచాను అనుకున్నాను. కానీ నేను ఇంత చిత్తుగా ఓడిపోతానని చెప్పేసి నేను కలలో కూడా ఊహించలేదు అని అనుకున్నాడు. అర్థమవుతుందా రాజమణిమ్మ గారు, రజనీ అమ్మ గారు? ఊరికే కూర్చుండడం కాదు. నమస్తే ఆచార్య, పనిలో ఉంది కాబట్టి మాట్లాడలేదు. నాలో ఉన్న శక్తి మాట చాతుర్యం అంతా భగవంతుంది అని గ్రహించాడు అన్నట్లు. అంతే కదా, అంతే కదా. అతడు గ్రహించాడు కాబట్టి సత్యం స్వీకరించాడు. లేదంటే నీ మొహం నువ్వు మాట్లాడినవు, నువ్వు నా కావాలంటే నా ఒక్కొక్క తర్కాన్ని ఖండించమని చెప్పేసి వితండవాదం చేసేవాడు. తెలివైన వాడు, ప్రతిభావంతుడు కాబట్టి సత్యమును గ్రహించేసి ఇక నేను ఇంతసేపు మాట్లాడాను. అతడు ఒకే ఒక్క మాట మాట్లాడాడు చివరికి. ఆ ఒక్క మాటతోటే నా ఈ 1-2 గంటల ప్రవచనాన్ని అది చిత్తుగా ఓడించి నన్ను పరాభవాన్ని పొందించాడు. ఆ కథ వింటుంటే మనోరంజకంగా ఉంటుంటే, చాలా ఉత్సాహవర్ధకంగా ఉంటుంటే. అందుకని విద్వాంసులు అయినటువంటి వారు కొట్లాడరు. ఇక మిడిమిడి జ్ఞానం కలిగినటువంటి వారే నా అభిప్రాయం సరైనటువంటిది, నేను గొప్ప, నా ముందు నువ్వెంత, ఇది మిడిమిడి జ్ఞానం ఒక అభిప్రాయం. అందుకే గొడవ. ఈ సత్యార ప్రకాశంలో దయానంద సరస్వతి ఎవరిని వదిలిపెట్టలేదు, అందరిని కడిగి పడేశాడు. ఆయన తను ఏమంటున్నాడంటే, ఇది నా వ్యక్తిగత స్వార్థం గురించి కాదు, మనుష్య మాత్రల యొక్క కళ్యాణ నిమిత్తం సమాజ శ్రేయస్సును కోరి ఇది చేయబడుతుంది కాబట్టి దీంట్లో పక్షపాత వైఖరి లేదు. ఒకరి మనసును నొప్పించే అభిప్రాయం కాదు, సత్యమును చెప్పడం వరకే. ఆ సత్యమును తెలుసుకొని తదనుసారంగా ఆచరించి తమ జీవితాన్ని బాగుపరుచుకోవాలి అనేటువంటిది ఈ దయానంద సరస్వతి చెప్తూ వస్తున్నాడు. విరోధం వల్ల గురువులు కొట్లాడితే, ఆచార్యులు కొట్లాడితే సామాన్య భక్తులకు శ్రద్ధ పోతుంటది. మరి వాళ్ళకు కూడా విరోధం వస్తుంది. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నాం కదా, వాళ్ళు సినిమా హీరోల వాళ్ళ భక్తులు, వాళ్ళ ఏంటంటే ఫ్యాన్స్ అంటారు హిందీలో, ఇది ఇంగ్లీష్ లో ఫ్యాన్స్ అంటారు, తెలుగులో ఏమంటారు? అనుయాయుల, అభిమానులు. వాళ్ళకు వాళ్ళు కొట్టుకోవడం ఇదివరకు చూసాము కదా, అటువంటిది అన్నట్టు. అందు గురించి విరోధం అనేటువంటిది పెట్టుకోకుండా ఉండడం మంచిది. స్వార్థపరులైన మనుషులకు ప్రియమైన ఈ హానియే మనుషులందరూ దుఃఖ సాగరమున ముంచివేసినది. ఇక ఈ స్వార్థపరులు ఎవరైతే తమ దురాగ్రహంతో కొట్లాటకు వచ్చేసి సత్యమును అణిచివేయడం, ఈ రకంగా పక్షపాత వైఖరిని చూపించడం జరుగుతుంటుందో దాంతో సమాజం అంతా కుంటుబట్టిపోతుంటది. వీరిలో ఎవరేని ఒకరు సార్వజనిక హితమును లక్ష్యమును ఉంచుకొని ప్రవృత్తుడైన స్వార్థపరులు కొందరు అతనితో విరోధించుటలో తత్పరులై అనేక విధములైన విఘ్నములను కలిగించరు. ఇప్పుడు ఓం ప్రకాశ్ దుద్యాల ఆశ్రమంలో బయటకు చెప్పేది కొంత, వెనక నుంచి కుట్రలు చేస్తూ అతనైతే ఇక దుర్భాషలు ఆడడానికి కూడా వచ్చాడు. అటువంటిది ఎందుకంటే వారికి మిడిమిడి జ్ఞానం అంతవరకే తెలుసు, అంతకు మించి వారికి తెలియదు. అది సరైనటువంటిది కాదు అని చెప్తున్నాడు. సత్యమేవ జయతే నానృతం, ఎన్నటికైనా సత్యమే బయటకు వస్తుంటది, నిజము నిలకడగా తెలుస్తుంటుంటది. సత్యేన పంథా వితతో దేవయాన, సత్యముతోటి మార్గము
విస్తృతం అవుతుంటది, దివ్యమైనటువంటిది. ఇది ముండకోపనిషత్తులో చెప్పబడింది. సర్వదా సత్యమును విజయమును, అసత్యమును పరాజయమును కలుగును. అంటే ఎప్పటికీ సత్యమునకు విజయము, అసత్యమునకు పరాజయము కలుగుతూనే ఉంటుంది. సత్యమే విద్వాంసులకు విస్తృతమైన మార్గమై ఉన్నది. సత్య మార్గమే విద్వాంసులకు మంచి దిక్సూచిగా ఉంటుంది అను ఈ దృఢ నిశ్చయము అవలంబించిన వారు పరోపకారము చేయుటలో ఉదాసీనులై ఎన్నడును సత్యార్థమును ప్రకటించుటకు వెనుకాడరు. ఇదే మంచి వాళ్ళ యొక్క లక్షణం. తొందరపడి ఒక నిర్ణయం తీసుకున్నా మళ్ళీ వెనక నుంచి ఆలోచించి సత్యమును స్వీకరించి సమాజానికి మంచి మార్గదర్శనం చేయాలని అభిప్రాయం. సమయం అయిపోతుంది కాబట్టి దీనిని ఇక్కడిని ఆపేస్తున్నాం. ముందుకు తీసుకెళ్ళండి రామలయ్య గారు, ప్రభాకర్ గారు, ఎవరైనా సరే. ఓం సర్వేభ్యో నమస్తే. ఈ సత్యార్థ ప్రకాశ సత్సంగంలో భూమిక ఈరోజు విన్నాం. సత్యార్థ ప్రకాశం గ్రంథం యొక్క మహత్యము, విలువ, దాంట్లో మనం నేర్చుకోదగిన విషయాల గురించి భూమికలో కొంత ఆచార్య గారు మనకు తెలియజేశారు. ఈ విషయాలు, ఈ భావాలన్నీ అందరికీ తెలియపరచడానికై మనము ఈ ఎపిసోడ్ను లైక్ చేసి షేర్ చేద్దాం, సబ్స్క్రైబ్ చేద్దాం, గంట సింబల్ నొక్కి అందరికీ పంచుదాం. ఈ విషయాలందరికీ, బంధుమిత్రులందరికీ తెలియపరుద్దాం. తర్వాత ఈరోజు వైదిక సంధ్య ఎవరున్నారు? సువర్చలమ్మ గారు. అమ్మగారు లేనట్టున్నారు ఈరోజు. రాలేదు. వారికి బదులుగా ఇంకెవరైనా వైదిక సంధ్య చేయించాలి అని కోరుచున్నాం. వరలక్ష్మమ్మ గారిది రేపు ఉంది, చేస్తారా అమ్మ గారు? మీరు చేస్తాను. అలాగే వరలక్ష్మమ్మ గారు వైదిక సంధ్య చేయిస్తారు. బ్రహ్మ సాక్షాత్కారం, సంధ్యాపాసన ప్రారంభం. ఓం అమృతో నమస్తే స్వాహా. ఓం అమృతాపితా నమస్తే స్వాహా. ఓం సత్యం యసః శ్రీర్మై శ్రీః శ్రైతాం స్వాహా. ఓం చన్నో దేవీరభీష్టయా ఆపో భవంతు వీతయే శయోరభిస్రవంతు నః. ఓం వాగ్వాగ్, ఓం ప్రాణః ప్రాణః, ఓం చక్షుః, ఓం శ్రోత్రం శ్రోత్రం, ఓం నాభిః, ఓం హృదయం, ఓం కంఠః, ఓం శిరః, ఓం బాహుభ్యాం విశోబలం, ఓం కరతలాకరపృష్ఠే, ఓం భూః పునాతు శిరసి, ఓం భువః పునాతు నేత్రయోః, ఓం స్వః పునాతు కంఠే, ఓం మహః పునాతు హృదయే, ఓం జనః పునాతు నాభ్యాం, ఓం తపః పునాతు పాదయోః, ఓం సత్యం పునాతు పునః శిరసి, ఓం కం బ్రహ్మ పునాతు సర్వత్రః, ఓం భూః, ఓం భువః, ఓం స్వః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం, ఓం మృతం చ సత్యం సావిద్ధ్యా తపసోऽధ్యజాయత, తతో రాత్రియజాయత, తతః సముద్రో అర్ణవః, సముద్రాదన్నవాదతి సంవత్సరో అజాయత, అహోరాత్రాణి విదదతి స్వస్య మిషతో వసి, సూర్యాచంద్రమసౌ ధాతాయత పూర్వమకల్పయతు, దివిం చ పృథివీం చాంతరిక్షమలో స్వః. ఓం శన్నో దేవీరభీష్టయా ఆపో భవంతు వీతయే శయోరభిస్రవంతు నః.
ॐ प्रासीदिगग्निरधिपतिरशितो रक्षितादिच्छायिषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः ऋषिभ्यो नम येभ्यो अस्तु प्रियोऽस्मान् द्वेष्टियं वयं दिस्मस्तम्भोजम्बे दद्मः दक्षिणादिगिन्द्रोऽधिपतिः स्थिरच्चिराजी रक्षिता पितृशवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः ऋषिभ्यो नमः येभ्यो अस्तु प्रियोऽस्मान् द्वेष्टियं वयं दिस्मस्तम्भोजम्बे दद्मः प्रदीचीदिक्वरिडोदिपतिः प्रदाको रक्षितान्नमिषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः ऋषिभ्यो नम येभ्यो अस्तु योऽस्मान् द्वेष्टियं वयं दिस्मस्तम्भोजम्बे दद्मः उदीचीदिक्सु मोदधिपतिः स्वजो रक्षितासुनिर्षवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः ऋषिभ्यो नम येभ्यो अस्तु योऽस्मान् द्वेष्टियं वयं दिस्मस्तम्भोजम्बे दद्मः ध्रुवादिविष्णुरधिपतिः कल्माषग्रीवो रक्षिताभिर्दशवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः ऋषिभ्यो नम येभ्यो अस्तु प्रियोऽस्मान् द्वेष्टियं वयं दिस्मस्तम्भोजम्बे दद्मः ऊर्ध्वादिबृहस्पतिरधिपतिः स्वित्रो रक्षिता वर्षमिषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः ऋषिभ्यो नमः येभ्यो अस्तु प्रियोऽस्मान् द्वेष्टियं वयं दिस्मस्तम्भोजम्बे दद्मः ॐ जातवेदसे सुनवामसो ममरातीयतो निदहाति वेदः स नः परिषदति दुर्गाणि विश्वानावेव सिन्धुं दुरिताद्याग्निः चित्रं देवानामुदगादनीकं चक्षुर्भिद्रस्य वर्णच्चाग्नेः प्रद्या वा पृथिवी अन्तरिक्षं सूर्य आत्मा जगतस्तु दशुश्च उदुत्यं जातवेदसं देवं वहन्ति केतवः दृशे विश्वाय चूर्यं वद्वयं तमसस्वरिष्ववत्यन्तमुत्तरं देवं देवत्रा सूर्यमगन्म ज्योतिरुत्तमम् उद्वयं तमसस्वरिष्ववत्यन्तमुत्तरं देवं देवत्रा सूर्यमगन्म ज्योतिरुत्तमम् तच्चक्षुर्देवहितं पुरस्तात् शुक्रमुच्चरत् हस्तेमचरदश्यतं जीवेमचरदश्यतगम् शृणुयामचरदश्यतं प्रभ्रमामचरदश्यतम् अदीनासामचरदश्यतं गोह्यच्च चरदः शतात् ॐ शन्नो देवीरभीष्टया आपो भवन्तु पीतये शयोरभिस्रवन्तु नः ॐ भूर्भुवः स्वः तस्मिन् भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। हे रक्षकावो सचितानंद स्वरूप నిత్య శుద్ధ బుద్ధ ముక్తుడు నిరంజనుడు నిరాకరుడు సర్వవ్యాపకుడైన పరమాత్మ సృష్టికర్త అయిన పరమాత్మ నీకు అనేక నమస్కారములు. హే జగదీశ్వర దయానిధి భక్తుని ఉపాసనాధికరణ ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థములు ఈ జన్మలోని వెంటనే మేము సిద్ధిలో ప్రాప్తించుకుందాము గాక. ఓం నమః శంభవాయ చ మయో భవాయ చ నమః శంకరాయ చ మహేశ్వరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. ఓం శన్నో దేవీరభీష్టయా భవంతు పీతయే శయోరభిస్రవంతు నః. ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆచార్య మహోదయ నమస్కారం, ధన్యవాదాలు.
ధన్యవాదాలు వరలక్ష్మ గారికి. తర్వాత శాంతి పాఠం. ఓం ద్యౌ శాంతి అంతరిక్షం శాంతి పృథివీ శాంతి ఆపశాంతి ఓషధయ శాంతి వనస్పతే శాంతి విశ్వే దేవా శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవ శాంతి సామా శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సర్వేభ్యో నమస్తే ఆచార్య నమస్తే. ఈ ఎపిసోడ్ని అందరూ లైక్ చేసి షేర్ చేద్దాం, అందరికీ ఈ విషయాలన్నీ వినిపిస్తాం. ఓం నమస్తే నమస్తే ఆచార్య. ఆచార్య. నమస్తే ఆచార్య.